హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే 2025లో జాయిన్ అయ్యారో ఓకే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకు ఇంగ్లీష్ అనేది న్యూ సిలబస్ ఉంది కదా, వాళ్ళకైతే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేస్తున్నాను. మనకు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు R19 సిలబస్ ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ అదే ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్ అవైలబుల్గా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాళ్ళు బ్యాక్లాగ్ వాళ్ళు చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇది ఓన్లీ న్యూ సిలబస్ వాళ్ళకు మాత్రమే. ఓకే, ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ న్యూ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే సిలబస్ ఉంటుంది. డన్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తాను, సెక్షన్ ఏలో ఫస్ట్ మనం ఈ వీడియోలో మనకు కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. ఇంగ్లీష్ అనేవి క్లియర్గా మీకు అర్థమవుతుంది అప్పుడే. సో ఓన్లీ మనం అన్ని టాపిక్స్ ఒకటే వీడియోలో కవర్ చేస్తే ఏంటంటే మీకు కొద్దిగా టాపిక్ అనేది మిస్ అవుతుంది అక్కడక్కడ. సో నేనేంటంటే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను ఇంగ్లీష్ వీడియోస్ అనేవి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్ 1లో నేను ఏం చెప్తానంటే సెక్షన్ ఏలో మనకు ఒక టాపిక్ ఉంది. ఏంటి? ఆర్టికల్స్ గురించి ఉంది అండ్ ప్రిపోజిషన్స్ గురించి ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, మనకు ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ రెండు టాపిక్స్లో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, 5 out of 5 మనం ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సిందే. సో ఈ రెండు టాపిక్స్ మనం నేర్చుకున్నట్లయితే మనకు ఇక్కడ క్లియర్గా మనం 5 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ పార్ట్ 1లో నేను ఇక్కడ ఆర్టికల్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో ప్రిపోజిషన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే ఆర్టికల్స్ అర్థం కావడానికి క్లియర్గా మనకు పార్ట్ 1లో చాలా టైం పడుతుంది. ఓకే, ఈ వీడియో ఎంతసేపు అన్నా ఉండనివ్వండి, ఫస్ట్ మీరు క్లియర్గా చూడండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది నోట్స్ అడిగారండి, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు కదా, సో మీరు దానికన్నా ముందు నోట్స్ రిలీజ్ చేయండి, మేము డౌన్లోడ్ చేసుకుంటామని నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు నోట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తాను. సో మీరు ఏం చేయాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ టెలిగ్రామ్లో ఏదైతే మీ నేమ్ ఉందో, ఓకే, మీ టెలిగ్రామ్లో మీకు ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మీ పేరు అనేది నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తాను. మరి నోట్స్ ప్రైస్ ఎంత అనేది మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ నోట్స్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 50 రూపీస్. ఓకేనా, ఓన్లీ 50 రూపీస్కి మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏ వస్తుంది అండ్ సెక్షన్ బి. టోటల్గా ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇంగ్లీష్ వాళ్ళు, టోటల్గా కవర్ అయ్యేటట్టు నేను నోట్స్ ప్రిపేర్ చేశాను మీకు. A to Z మనకు టోటల్గా సెక్షన్ ఏ సెక్షన్ బి ఈ రెండిట్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యేటట్టు నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఓన్లీ 50 రూపీస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్లో ఏదైతే మీ పేరు మెన్షన్ చేసుకున్నారో వాళ్ళు నా కింద కామెంట్ బాక్స్లో ఆ పేరు మెన్షన్ చేస్తే నేను డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆర్టికల్స్లో మనకు ఆర్టికల్స్ ఆర్ 2 టైప్స్ అండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ ఆర్ 2 టైప్స్. ఆర్టికల్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనకు ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది అండ్ రెండవది డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్లో మనకు ఏ అండ్ యాన్ వస్తాయి. ఓకే, ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్ కిందికి వస్తాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ టిహెచ్ఈ ద అనేది మనకు డెఫినెట్ ఆర్టికల్ కిందికి వస్తుంది. సో ఫస్ట్ మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్లో మనకు ఏ ఉంది అండ్ యాన్ ఉంది. ఫస్ట్ మనం ఈ ఏ ఆర్టికల్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, తర్వాత అర్థం కాదు మీకు. ఓకే, చూసుకోండి క్లియర్గా. మనకు ఏ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇక్కడ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది వర్డ్ బిగిన్ విత్ కాన్సనెంట్ సౌండ్, నాట్ ద లెటర్. కాన్సనెంట్ సౌండ్ ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. కాన్సనెంట్ సౌండ్, లెటర్ కాదు, కాన్సనెంట్ సౌండ్ ముందు ఈ ఏ అనే లెటర్ యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావడానికి నేను క్లియర్గా మీకు నోట్స్లో కూడా క్లియర్గా రాశాను. మీకు అర్థం కావడానికి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్స్ లెటర్స్ అని రెండు ఉంటాయి కదా, అవి డిఫరెంట్ అన్నట్టు, నాట్ సేమ్. ఈ కాన్సనెంట్ సౌండ్స్ వేరే, లెటర్స్ వేరే. ఆ లెటర్స్కి ఉన్న సౌండ్ అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఎలా గుర్తిస్తాం ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చెప్తాను వినండి. మనకు కాన్సనెంట్ లెటర్స్ అంటే ఏంటి, ఇవ్వండి కాన్సనెంట్ లెటర్స్. మరి ఇవి కాన్సనెంట్ లెటర్స్ ఎలా చెప్తున్నారు సార్ మీరంటే, మనకు వోవెల్ లెటర్స్ ఉంటాయి. వోవెల్ లెటర్స్ ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఎక్సెప్ట్ దీస్ అండి, ఎక్సెప్ట్ దీస్, ఇవన్నీ మనకు కాన్సనెంట్ సౌండ్స్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. మనకు బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, ఐ అనేది వోవెల్ సౌండ్ కాబట్టి అందుకే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్లో ఐ లేదు. ఓకేనా, డన్. ఇప్పుడు ఈ లెటర్స్కి సంబంధించిన సౌండ్స్ ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు ఏ ఆర్టికల్ అనేది ఏం చెప్తున్నాను నేను ఇక్కడ, ఏ ఆర్టికల్ అనేది, ఓకే, ఏ ఆర్టికల్ అనేది కాన్సనెంట్ లెటర్ ముందు కాదు, కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ అనే లెటర్ వస్తుందని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలి కాన్సనెంట్ సౌండ్స్ అంటే, ఇక్కడ మరి తెలుగులో రాశారేంటి సార్ మీరు, ఇంగ్లీష్ చెప్తున్నారు. మనకు కాన్సనెంట్ సౌండ్స్ గుర్తుండాలి అంటే మనం తెలుగులోనే గుర్తుంచుకోవాలి. ఓకే, ఏంటి ఈ కాన్సనెంట్ సౌండ్స్ గుర్తించాలంటే మనం తెలుగులో గుర్తున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ అనేది గుర్తించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ అనేవి తెలుగులో ఎలా గుర్తుంచుకోండి, క, క, గ, గ, జ్ఞ, చ, చ, జ, జ, ఇని, ఇవి గుర్తున్నాయి కదా మీకు. ఇక్కడ క్లియర్గా ఇవన్నీ కాన్సనెంట్ సౌండ్స్ కిందకి వస్తాయండి. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఓకే, ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు కాన్సనెంట్ సౌండ్స్ ఇక్కడ కా నుంచి అహా వరకు ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని మన ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బాయ్ అనే వర్డ్ ఉందండి. బాయ్ ఏంటి, ఇక్కడ బాయ్ ముందు మనకు ఏ ఆర్టికల్ వచ్చింది, అవునా. బాయ్ ముందు ఏమొచ్చింది, ఏ ఆర్టికల్ వచ్చింది. ఎలా వచ్చింది సార్ మరి అంటే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. మన ఇక్కడ బాయ్లో మనకు ఫస్ట్ లెటర్ అనేది బా అనే సౌండ్ ఇస్తుంది మనకు, అవునా. తెలుగులో గుర్తుంచుకోవాలని చెప్పాను అందుకే. ఇక్కడ బాయ్లో మనం తెలుగులో గుర్తుంచుకోవాలి, మైండ్లో అనుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ బాయ్ అనే వర్డ్ ఉంది కదా, బాయ్ అనే వర్డ్ మీరు తెలుగులో ఐడియా గుర్తుంచుకోండి. బాయ్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్లో మనకు ఏ అక్షరం వస్తుంది, బా. బా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా. ఇక్కడ చూసాం మనం ఇక్కడ బాక్స్లో క్లియర్గా చూసుకోండి. మనకు బా అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్గా. ఇక ఈ బా అనే అక్షరం మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ బా అనే అక్షరం ముందు మనం ఏం రావాలి, ఆర్టికల్ ఏ రావాలి, అవునా. ఈ బా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు మనకు ఏ వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం మనం. ఇంకోటి చూస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ గర్ల్ అనే పదం చూడండి, గర్ల్ అనే వర్డ్ చూసినట్లయితే ఇక్కడ గర్ల్ అనే వర్డ్ మీకు మైండ్లో ఈ వర్డ్ చూడంగానే మనకు తెలుగులో గుర్తుంచుకోండి. మీరు మైండ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగులో ఎలా గుర్తుంచుకోవాలి, గర్ల్ అనే పదంలో మనకు తెలుగులో ఏ అక్షరం ముందు వస్తుంది, గా అనే పదం. ఓకే, ఇక్కడ గా అనే అక్షరం ముందు వస్తుంది కదా. ఇప్పుడు గా అంటే కాన్సనెంట్ సౌండ్ కదా. ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ లెటర్ రావాలి, ఏ రావాలి అంటే ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ ఆర్టికల్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం మనం. ఇంకొన్ని చూసినట్లయితే క్లియర్గా మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ మ్యాన్ ఉంది, మ్యాన్ అంటే మనకు తెలుగులో చూసినట్లయితే ఫస్ట్ అక్షరం మనకు మా వస్తుంది.
ఏమొస్తుంది? ఫస్ట్ అక్షరం మనకు మా వస్తుంది. ఈ మా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా. ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఏ మ్యాన్, ఏ బాయ్, ఏ గర్ల్. ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ ఏ విమెన్. ఓకే, ఉమెన్ అంటారు కాదండి, ఇక్కడ విమెన్ అని మనం పలకాలి. విమెన్లో మనకు ఫస్ట్ తెలుగులో అక్షరం ఏమొస్తుంది? వా వస్తుంది. ఓకే, విమెన్ అంటే వి అంటే వా అక్షరం ఫస్ట్ మనకు వా వస్తుంది కాబట్టి ఈ వా అనే అక్షరం మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనకు దాని ముందు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఓకే, ఏ విమెన్ అంటారు. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఏ బుక్. ఓకే, బుక్ అనే వర్డ్లో మనం తెలుగులో ఫస్ట్ అక్షరం ఏమొస్తుంది? బా అనే అక్షరం వస్తుంది. ఈ బా అనేది మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనకు ముందు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఏ పెన్. ఓకే, పెన్ అనే వర్డులో తెలుగులో మనకు పెన్, ఇక్కడ పెన్. ఓకే, ఇట్లా పెన్ అని రాస్తాం కదా తెలుగులో. మనకు మైండ్లో గుర్తుంచుకోవాలి ఇట్లా. ఓకే, రాయొద్దు కానీ మైండ్లో గుర్తుంచుకొని ఈ పెన్ అనే వర్డులో ఫస్ట్ మనకు తెలుగులో ఏ అక్షరం వస్తుంది? పే అంటే పానే కదా, ఇక్కడ పా వస్తుంది కాబట్టి ఈ పా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడుతాము. సో ఏ పెన్ వస్తుంది, ఏ పెన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇదొకటి చూద్దాం. ఒకటి మనకు ఇది క్లియర్గా మనకు ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ వాటర్ అనేది రాంగ్ ఆన్సర్. ఇది అంటే వాటర్ ముందు ఏ ఆర్టికల్ అనేది రాదు అట. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ గుర్తున్నాయి కదా, మనకు కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడతామని. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ని తెలుగులో మనం వాటర్ అని రాస్తాం. ఓకే, వాటర్. ఇలా తెలుగులో మనం వాటర్ని నీళ్ళు అంటాం, కానీ మనం తెలుగులో ఎలా రాస్తాం? వాటర్ని ఇలా రాస్తాం కదా. సో వాటర్ అనే పదంలో ఫస్ట్ అక్షరం మనకు వా ఉంది, అవునా? ఈ వా అనే అక్షరం ఏంటిది? కాన్సనెంట్ సౌండ్ కదా. ఈ కాన్సనెంట్ సౌండ్ మనం ఏ ఆర్టికల్ వాడతాం కదా సార్, మరి మీరు ఇప్పుడే చెప్పారు మళ్ళీ రాంగ్ ఆన్సర్ అంటున్నారంటే ఇక్కడ క్లియర్గా ఇదొకటి నోట్ చేసుకోండి. నోట్ ఏంటంటే ఇక్కడ ఏ అనే ఆర్టికల్ మనకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్ నౌన్స్. ఓన్లీ కౌంటబుల్ నౌన్స్ ముందే ఏ వస్తుంది. ఇదొకటి సెకండ్ పాయింట్ గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడతాం. అండ్ ఇక్కడ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడతాం. అవి కౌంటబుల్ అయితేనే మనం ఏ అనే ఆర్టికల్ వాడాలి. ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఏంటి? అది కాన్సనెంట్ సౌండ్ అయింది, దాని ముందు ఏ వస్తుందని. ఓకే, ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది. దానికి సెకండ్ స్టెప్ కూడా చెక్ చేయాలి మీరు, అది కౌంటబుల్ నౌనా కాదా అనేది. కౌంటబుల్ నౌన్ అయింది అనుకోండి, సో మీరు దాని ముందు ఏ అనే ఆర్టికల్ వాడచ్చు. ఇప్పుడు కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి మరి అర్థం కావాలి కదా మనకు. ఇక్కడ కౌంటబుల్ నౌన్ అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ అనే వర్డ్ ఉందండి, గుర్తుంచుకోండి. వాటర్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం కౌంట్ చేయొచ్చా? 1 వాటర్, 2 వాటర్, 3 వాటర్స్, 4 వాటర్స్ ఇలా కౌంట్ చేయొచ్చా? చేయరాదు. మనం వాటర్ని ఎలా కొలుస్తామండి? లీటర్స్లో కొలుస్తాం కదా. 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్ అని. సో అందువలన ఈ వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఈ వాటర్ అనేది మనం కౌంట్ చేయలేం. ఓకే, ఇక్కడ మనకు ఇంతకుముందు ఇక్కడ ఏ బాయ్, ఏ గర్ల్, ఏ మ్యాన్ అని రాసాం కదా. మరి ఇవి కౌంటబుల్ నౌన్సా కాదా చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ బాయ్ ఉంది, బాయ్. ఇక్కడ మనం బాయ్ని కౌంటబుల్ నౌనే కదా, అది మనం కౌంట్ చేయొచ్చు కదా. 1 బాయ్, 2 బాయ్స్, 3 బాయ్స్, 4 బాయ్స్ అని ఇలా కౌంట్ చేయొచ్చు కదా. సో అది కౌంటబుల్ నౌన్ అవుతుంది అలా. ఇప్పుడు ఇక్కడ బుక్ చూసుకోండి, ఏ బుక్ అని ఉంది, మనం ఏ బుక్ అని రాసాం. ఈ బుక్ అనేది కౌంటబుల్ నౌనా కాదా? బుక్ అనేది కౌంటబుల్ నౌనే కదా. 1 బుక్, 2 బుక్స్, 3 బుక్స్ ఇలా కౌంట్ చేయొచ్చా? మనం చేయొచ్చు కదా. సో కౌంటబుల్ నౌన్ ముందు కూడా ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఈ సెకండ్ పాయింట్ కూడా చెక్ చేసుకోండి. నేను ఏ అనే ఆర్టికల్ ఏ విధంగా వాడాలో క్లియర్గా 2 పాయింట్స్ చెప్పాను. ఆ 2 పాయింట్స్ మైండ్లో జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా? మీకు ఇదైతే ఇవ్వడండి. ఇక్కడ మీకు ఇది ఒకవేళ ఇచ్చినా మీరు చేసేయచ్చు. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ రాంగ్ అని ఇస్తాడు కదా. కౌంటబుల్ నౌన్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడాలి. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇప్పుడైతే అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏ వాడద్దు అనేది మీకు తెలుసు కదా. అంటే ఇక్కడ ఆర్టికల్ రాదు, ఇక్కడ గుర్తుంచుకోండి.
వాటర్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. ఓకే, ఇదైతే గుర్తుంచుకోండి. మనకు క్వశ్చన్ పేపర్లో మీకు ఇవ్వరు, కానీ ఈ టాపిక్లో మీకు తెలవాలి కాబట్టి క్లియర్గా మొత్తం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. మీకు టాపిక్లో 2 పాయింట్స్ చెప్పాను, ఏ అనే ఆర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది, అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1 చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఈ విధంగానే మాకు క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ హీ వాంట్స్ టు బై డాష్ న్యూ కార్ ఇలా ఇచ్చి పక్క పంటి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సైడ్కి ఏ అండ్ ద. ఓకే, ఏ అండ్ ద ఈ మూడిట్లో ఏ ఆర్టికల్ ఇక్కడ వస్తుందని మిమ్మల్ని అడుగుతాడండి. అడిగినప్పుడు మీరు ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుందా, యాన్ అనే ఆర్టికల్ వస్తుందా అనేది మీరు ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏ అనే ఆర్టికల్ గురించి చెప్పి ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఏమంటారు, ఏ వస్తుందని అంటారు అందరూ. ఇక్కడ ఏ వస్తుంది సార్ అని అంటారు, కానీ అది కాదు. ఇప్పుడు నేను లాస్ట్లో చెప్తాను మీకు. లాస్ట్లో మీకు ఏ అండ్ ద ఈ 3 ఆర్టికల్స్ కలిపి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి నాకు. ఈ లైవ్ చూస్తున్నవారు నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి ఆన్సర్, ప్రతి ఆన్సర్. ఇప్పుడు కాదు, లాస్ట్కి. మరి ఇప్పుడు ఇది ఇచ్చిండు కదా, ఈ వాంట్స్ టు బై డాష్ న్యూ కార్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఈ డాష్లో మనం ఎగ్జామ్లో ఏ అండ్ ద ఎలా గుర్తించాలి అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ ఏ ఆర్టికల్ వస్తుందని చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేస్తారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాను నేను. ఇక్కడ న్యూ, ఇక్కడ డాష్ పక్కకు ఏముందండి, వర్డ్ న్యూ ఉంది కదా, ఈ వర్డ్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ న్యూ అనే వర్డ్ను మనం తెలుగులో ఏ విధంగా రాస్తాం, ఈ విధంగా రాస్తాం. మీరు అక్కడ తెలుగులో రాసుకోండి రఫ్లో, ఏం కాదు. ఈ న్యూ అనేది మీరు మైండ్లో గుర్తుంచుకోండి. తెలుగులో ఎలా రాస్తాం మనం, ఆ న్యూ అంటే ఇలా రాస్తాం. ఈ న్యూ అనే న్యూ అనే పదంలో ఫస్ట్ లెటర్ మనకు నా వస్తుంది, అవును కదా. ఈ న్యూ అంటే ఏంటి, నానే కదా. ఇప్పుడు నా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా. ఈ నా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడతాం కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. ఈ వాంట్స్ టు బై ఎ న్యూ కార్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇంతకుముందు నేను సెకండ్ పాయింట్ కూడా చెప్పాను, ఏంటి, కౌంటబుల్ నౌన్స్ ముందే ఏ అనే ఆర్టికల్ వాడతాం అనేది. మరి ఇక్కడ ఈ న్యూ అనేది కౌంటబుల్ నౌనా అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఈ డాష్ తర్వాత ఈ న్యూ కార్ అనేది మొత్తం తీసుకోవాలి. న్యూ కార్, ఇక్కడ మనకు కార్ అనేది నౌన్ అండి. కార్ అనేది నౌన్ కదా, మరి అది కౌంటబుల్ నౌనా కాదా గుర్తించండి. కార్ని మనం 1 కార్, 2 కార్, 3 కార్స్ అనేది మనం కౌంట్ చేయొచ్చు. సో అది కౌంటబుల్ నౌనే కదా. ఇక్కడ కూడా మనకు ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి మనం దీని ముందు ఏ అనే ఆర్టికల్ వాడచ్చు. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి. దేర్ ఈజ్ ఎ క్యాట్ ఆన్ ద రూఫ్ అని మనం అంటాం. ఇక్కడ డాష్ ఉంది కదా, ఇక్కడ డాష్లో ఏ అనే ఆర్టికలే వస్తుందని ఎలా గుర్తించాలి? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డాష్ పక్కకున్న ఒక వర్డ్ తీసుకోండి. ఓకే, డాష్ క్యాట్ అనేది తీసుకొని ఇలా గుర్తించుకోండి మీరు. ఇక్కడ మీకు ఈ వర్డ్ చూడంగానే, డాష్ పక్కకున్న ఒక వర్డ్ చూడంగానే ఆ క్యాట్ ఉంది కదా, క్యాట్ అనే వర్డ్ని మనం తెలుగులో ఏ విధంగా రాస్తామనేది మైండ్లో గుర్తున్నట్లయితే ఆ క్యాట్ అనే పదంలో మనకు ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది, అక్షరం కా అనే అక్షరం వస్తుంది. కా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, ఆ కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడుతాము. ఓకే, ఇది ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇప్పుడు మరి ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి, ఈ క్యాట్ అనేది కౌంటబుల్ నౌనా కాదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాట్ని మనం 1 క్యాట్, 2 క్యాట్స్, 3 క్యాట్స్ అనే కౌంట్ చేయొచ్చు కదా. సో అది కౌంటబుల్ నౌనే. సో కౌంటబుల్ నౌన్ ముందు మనం ఏం వాడతాం, ఏ అనే ఆర్టికల్ వాడతాం. డన్. ఈ రెండు పాయింట్స్ అనేవి సాటిస్ఫై అయితేనే దాని ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడుతాము. ఓకేనా, డన్. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇచ్చాను. ఇక్కడ నో ఆర్టికల్ ఏ విధంగా వస్తుందో ఇంతకుముందు చెప్పాను మీకు. ఈ నో ఆర్టికల్ అనేది మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో రాదు మ్యాక్సిమం. ఇక్కడ నో ఆర్టికల్ అనేది మీకు ఎగ్జామ్లో రాదు కాబట్టి మీరు ఇది ఒకసారి ఐడియా ఉంచుకోండి మాత్రమే. నేను ఈ టాపిక్లో ఒక భాగం కాబట్టి ఈ నో ఆర్టికల్ అనేది నేను చెప్పానండి. సో ఇది మీకు క్వశ్చన్లో అయితే ఎగ్జామ్ పేపర్లో రాదు. ఇది ఒకటి. డన్. ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి నేను
క్లియర్గా మన నోట్స్లో మెన్షన్ చేశాను. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ 2లో కూడా నేను నోట్ మెన్షన్ చేశాను, దేని ముందు ఏ ఆర్టికల్ వస్తుంది, ఎలా గుర్తుంచుకోవాలనేది. మీకు తెలుగులో కూడా ఏ విధంగా గుర్తుంచుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా మీకు నోట్స్లో ఉంటుంది. నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. కొద్దిగా వీడియోస్ అనేవి లేట్ అవ్వచ్చండి. ఓకే, మీరు త్వరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి. డన్. ఇప్పుడు మనం యాన్ అనే ఆర్టికల్ ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాం. ఓకే, ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ మనకు దేని ముందు వస్తుందంటే వోవెల్ సౌండ్ ముందు మనకు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ క్లియర్గా చదువుకోండి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది వర్డ్ బిగిన్ విత్ వోవెల్ సౌండ్, నాట్ ద లెటర్. లెటర్ ముందు కాదు, సౌండ్ ముందు వస్తుంది యాన్ అనేది. ఇక్కడ వోవెల్ సౌండ్స్, వోవెల్ లెటర్స్ వేరే ఉంటాయి, అవునా? ఇప్పుడు వోవెల్ లెటర్స్ చూసుకోండి. వోవెల్ లెటర్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 అనేది వోవెల్ లెటర్స్. ఈ వోవెల్ లెటర్ ముందు కొందరు ఏం చేస్తారంటే యాన్ అనేది రాస్తారు. ఓకే, వోవెల్ లెటర్స్ ముందు యాన్ రాయొద్దు. ఓకే, వోవెల్ సౌండ్స్ ముందు యాన్ రాయాలి. మరి ఈ వోవెల్ సౌండ్స్ ఎలా గుర్తుండాలి అంటే మనకు తెలుగు చూసుకోండి. తెలుగులో గుర్తున్నట్లయితే మనకు ఈ వోవెల్ సౌండ్ ముందు యాన్ అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఓకే, ఇవి గుర్తున్నట్లయితే ఈ వోవెల్ సౌండ్ ముందు ఏ వస్తుందా, యాన్ వస్తుందా అనేది మనకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, ఈ రెండు గుర్తుంచుకోండి. ఏ అనేది ఆర్టికల్ మనం దేని బిఫోర్ వస్తుంది? కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ వస్తుంది. ఓకే, ఇప్పుడు యాన్ అనేది వోవెల్ సౌండ్ ముందు యాన్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, డాష్ అమెరికన్ ఇచ్చాడనుకోండి. ఇక్కడ అమెరికన్ అంటే తెలుగులో మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఐడియా ఉంచుకోండి మైండ్లో. అమెరికన్ అనేది తెలుగులో ఈ విధంగా రాస్తాం కదా మనం. అమెరికన్ అనేది తెలుగులో ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు అమెరికన్ అనే పదంలో ఫస్ట్ అక్షరం ఏముంది? ఆ ఉంది, అవునా? ఫస్ట్ వర్డ్ ఏముంది? ఆ. ఇప్పుడు ఈ ఆ అనేది వోవెల్ సౌండా, కాన్సనెంట్ సౌండా? వోవెల్ సౌండ్. సో ఈ వోవెల్ సౌండ్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. సో ఏ అమెరికన్ కాదు, యాన్ అమెరికన్ అని మనం పిలుస్తామండి. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంబ్రెల్లాని ఏ అంబ్రెల్లా అంటామా, యాన్ అంబ్రెల్లా అంటామా? యాన్ అంబ్రెల్లా అంటాం. ఇక్కడ క్లియర్గా మనకు అంబ్రెల్లాని మనం తెలుగులో ఏ విధంగా రాస్తాం? ఇక్కడ మీరు పూర్తిగా గుర్తుంచుకోవడం అవసరం లేదు, కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా గుర్తున్నట్లయితే టోటల్గా అంబ్రెల్లా తెలుగులో ఎలా రాస్తామని రాయద్దు. ఇక్కడ అంబ్ అనే పదంలో ఫస్ట్ లెటర్ ఏంటి? ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ కదా. ఈ ఆ అనేది వోవెల్ సౌండే కదా. వోవెల్ సౌండ్ మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. ఓకే, ఐడియా వచ్చింది కదా. డన్. ఇప్పుడు ఇక్కడ యాన్ ఎలిఫెంట్, ఇక్కడ ఎలిఫెంట్ కూడా చూసుకోండి. ఏ అనేది ఫస్ట్ అక్షరంలో ఏ వస్తుంది. ఏ అంటే ఓవెల్ సౌండ్ కదా. ఓవెల్ సౌండ్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. యాన్ ఎలిఫెంట్. ఏ ఎలిఫెంట్ కాదు, యాన్ ఎలిఫెంట్. ఓకేనా? డన్. ఇప్పుడు యాన్ ఇంక్ పాట్లో మనకు ఫస్ట్ అక్షరం ఏ సౌండ్ ఇస్తుంది? ఈ సౌండ్ ఇస్తుంది. కాబట్టి ఈ సౌండ్ అనేది మనకు ఓవెల్ సౌండ్ కాబట్టి ఓవెల్ సౌండ్ ముందు అనేది మనం యాన్ ఆర్టికల్ వాడతాం. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చూసినట్లయితే ఈ ఎక్సర్సైజెస్ మీకు చాలా యూజ్ అవుతాయి ఎగ్జామ్లో. ఓకే, ఈ ఎక్సర్సైజెస్ 1, 2 కంప్లీట్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. దే లీవ్ ఇన్ డాష్ ఓల్డ్ హౌస్ నియర్ ద పీపుల్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఏం చేయాలి? మీరు డాష్ పక్కకున్న ఓల్డ్ లేదా డాష్ పక్కకున్న ఇక్కడ ఓల్డ్ హౌస్ వరకు తీసుకోండి. ఓకే, డాష్ ఓల్డ్ హౌస్ అని ఉంది. ఇప్పుడు ఈ డాష్లో ఏమొస్తుంది అనేది మీరు ఐడియా చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్ ఓల్డ్ హౌస్ అని తీసుకుంటారు కదా. ఓల్డ్ హౌస్ అని తీసుకోండి, లేదంటే ఇక్కడ ఓల్డ్ వరకు తీసుకొని ఇక్కడ ఓల్డ్ అనేది తెలుగులో మనం ఈ విధంగా రాస్తామండి. ఓకే, ఇప్పుడు ఓల్డ్లో ఫస్ట్ అక్షరం అనేది ఏ సౌండ్ ఇస్తుంది మనకు? ఓ సౌండ్ ఇస్తుంది. ఓ అంటే
ఈ ఓ అనేది ఓవెల్ సౌండ్ కదా, సో ఓవెల్ సౌండ్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. డన్. ఓకేనా, ఐడియా వచ్చింది కదా. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు, యాన్. దే లీవ్ ఇన్ యాన్ ఓల్డ్ హౌస్ నియర్ ద పార్క్. డన్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే షీ ఏట్ డాష్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. యాపిల్ని మనం తెలుగులో ఏ విధంగా రాస్తామండి, యాపిల్ని మనం యాపిల్ సెకండ్ అక్షరం ఓకే. ఈ యాపిల్లో ఫస్ట్ అక్షరం అనేది ఏ సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ ఇస్తుంది, ఆ. సో ఆ అనేది ఓవెల్ సౌండే కదా, సో ఓవెల్ సౌండ్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. డన్. ఇక్కడ ఏమొస్తుంది, యాన్ వస్తుంది. షీ ఏట్ యాన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా, ఇవి నేను నోట్స్లో క్లియర్గా ఇచ్చాను. ఓకే, నోట్స్లో మీకు క్లియర్గా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది యాన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇట్లా నోట్స్ కూడా మెన్షన్ చేశానండి. ఇవన్నీ గుర్తుంచుకొని చదవాలి మీరు. ఓకే, ఇక చూసుకోండి, యాన్ ఎంపీ, యాన్ ఎస్ఐ, కొన్ని షార్ట్ ఫామ్స్ ఉంటాయి. ఆ షార్ట్ ఫామ్స్ ముందు కూడా మనకు యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే, మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు చూసినట్లప్పుడు మీకు అర్థమయ్యే విధంగానే నేను నోట్స్ అనేది క్రియేట్ చేశాను మీకు. ఓకే, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ ముందు యాన్ వస్తుందా, ఏ వస్తుందా, ఇలా ఎలా గుర్తుంచుకోవాలో తెలుగులో రాసి మరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ చూడగానే మీకు అర్థమవుతుంది. డన్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ద అనే ఆర్టికల్ చూద్దాం. ఇక్కడ ద అనే ఆర్టికల్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏంటిది, ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఫస్ట్లో ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేది కంప్లీట్ చేస్తాం టాపిక్ అనేది. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్స్ ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఆర్టికల్స్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను ఏం చెప్తానంటే ప్రిపోజిషన్స్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ద అనే ఆర్టికల్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్టిక్యులర్ థింగ్. పర్టిక్యులర్ పర్సన్ని కానీ పర్టిక్యులర్ థింగ్ను కానీ, ఓకే, ప్రత్యేకమైన వ్యక్తిని లేదా ప్రత్యేకమైన వస్తువును, ఓకే, ఆ వస్తువు కానీ వ్యక్తిని కానీ, పర్సన్ ఆర్ థింగ్, పర్టిక్యులర్ థింగ్ ఆర్ పర్సన్ మాత్రమే మనం దాని ముందు ద అనే ఆర్టికల్ వాడతాం. ఇక్కడ మీకు ఇందులో చాలా కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ద అనే ఆర్టికల్ ఉంది కదా, ద అనే ఆర్టికల్ దేని ముందు యూజ్ చేస్తామనేది కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుంచుకోవాలి. క్లియర్గా జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడు. ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్స్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ద బాయ్, ద గర్ల్, ద బుక్, ద పెన్. ఎలా మరి ఇక్కడ బాయ్ ముందు ఇక్కడ ఏ వస్తుందని చెప్పారు కదా సార్ మీరు. ఇక్కడ బాయ్ ముందు ఏ అనే ఆర్టికల్ వస్తుందని చెప్పారు, మరి దా అంటున్నారు మళ్ళీ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ బాయ్ ముందు ఏ ఆర్టికల్ వాడన్నా లేదా దా ఆర్టికల్ వాడన్నా అనేది మీకు సెంటెన్స్ చదివేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, సెంటెన్స్ చదివేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు దా ఆర్టికల్ ఎక్కడెక్కడ వాడాలో నేను కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను కదా, ఆ కండిషన్స్లో ఉంటుంది దా ఎక్కడ వాడాలనేది. ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 చూడండి. ఎక్సర్సైజ్ 1లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఇచ్చాడు. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు డాష్ పక్కకు ఏముందండి, డాష్ పక్కకు సన్ రైజెస్ అని ఉంది. ఏముంది, సన్ రైజెస్. ఈ సన్ రైజెస్ అనేది యూనిక్ ఇన్ నేచర్ అంటే ఒక్కటే ఉంటుంది కదా. ఇక్కడ సన్ ఈ సన్ అనే వాటిని తీసుకున్నట్లయితే సన్ సూర్యుడు ప్రపంచంలో ఒక్కడే ఉంటాడు. ఓకే, సో యూనిక్ నేచర్, యూనిక్ ఉండే వాటిని మనం దాని ముందు ద అనే ఆర్టికల్ వాడతాం. ఒక్కటే ఉంటుంది కదా, ఒక్కటే ఉన్నట్లయితే దాని ముందు మనం ద అని వాడతాం. ఇప్పుడు మూన్ ఉంది, ఆ మూన్ అనేది ఒకటే ఉంటుంది కదా ప్రపంచం మొత్తం. సో ఆ మూన్ యూనిక్ ఇన్ నేచర్ కాబట్టి ఆ మూన్ ముందు కూడా మనకు ద అనే వర్డ్ వస్తుంది. ఓకే, ద అనే ఆర్టికల్ అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వి విజిటెడ్ డాష్ ఈఫిల్ టవర్ లాస్ట్ ఇయర్. మరి ఇక్కడ ఈఫిల్ టవర్ అనేది ఏంటి,
ఈఫిల్ టవర్ అనేది మనకొక టవర్ యొక్క పేరు, అవును కదా. టవర్ అనేది ఈఫిల్ టవర్ అని మెన్షన్ చేశారు. పర్టిక్యులర్ టవర్, ఇక్కడ గుర్తుంచుకోండి, పర్టిక్యులర్ పర్సన్ కానీ పర్టిక్యులర్ థింగ్ ముందు కానీ మనకు ద అనే ఆర్టికల్ అనేది వస్తుంది, మెన్షన్ చేశాను కదా. ఇక్కడ టవర్ అనేది మనం టవర్ అంటాం. ఇప్పుడు పర్టికులర్గా టవర్ చెప్పాలి కదా. ఆ టవర్ ఏంటి? ఇప్పుడు మన కరీంనగర్లో ఐటీ టవర్ అని ఉంది, అవునా. ఇప్పుడు కరీంనగర్ టవర్ అంటే మనకు ఎలా ఐడియా వస్తుందండి? సో దాని ముందు ఇక్కడ ఈఫిల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈఫిల్ టవర్. ఆ టవర్ పేరు ఏంటి? ఈఫిల్ టవర్. పర్టికులర్ టవర్ కాబట్టి దాని ముందు మనం ద అనే ఆర్టికల్ వాడతాం. అర్థమైందా? డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మూన్ ముందు దా వస్తుందని చెప్పాను. ఎందుకు? మూన్ అనేది యూనిక్ ఇన్ నేచర్, ఓకే. కాబట్టి దాని ముందు దా అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఐ సా ఏ బెగ్గర్ ఎస్టర్డే వన్స్ డాష్ బెగ్గర్ వాజ్ వెరీ రిచ్. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఇక్కడ బెగ్గర్ అంటే 2 సార్లు వచ్చింది, ఓకే. బెగ్గర్. ఇక్కడ ఏ బెగ్గర్, ఇక్కడ దా బెగ్గర్ వస్తుంది. బెగ్గర్ 2 నౌన్స్, ఓకే. ఇలా గుర్తుంచుకోండి, 2 నౌన్స్. ఒక నౌన్ ఇంకోసారి మళ్ళీ రిపీట్ అయితే, ఓకే, రిపీట్ అయింది మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి. ఇక్కడ బెగ్గర్ అండ్ ఇక్కడ మళ్ళీ బెగ్గర్ రిపీట్ అయింది. సో అలా రిపీట్ అయినప్పుడు దాని ముందు మనం దా అనే ఆర్టికల్ వాడాలి, ఓకే. ఎన్ని పాయింట్స్ చెప్పాను మీకు? ఇక్కడ టోటల్గా 3 పాయింట్స్ అనేవి గుర్తు చేశాను. అండ్ కండిషన్స్ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ ఏంటంటే బిఫోర్ రిపీటెడ్ నౌన్స్, ఇక్కడ రాశాను మీకు, నోట్స్లో కూడా క్లియర్గా ఉంటుంది. బిఫోర్ రిపీటెడ్ నౌన్స్ ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్, ఓకే. రిపీట్ అయిన నౌన్స్ ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. డన్. ఇక్కడ క్లియర్గా నేను నోట్స్లో రాశాను, ఇన్ ద ఎబో స్టేట్మెంట్ బెగ్గర్ ఈజ్ ఎ నౌన్, సో ఇట్ ఈస్ రిపీటెడ్ అగైన్, సో ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇక్కడ నోట్ అని పెట్టి నేను బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇవన్నీ చదువుకోవాలి మీరు. క్లియర్గా చదువుకున్నట్లయితేనే ఈ దా అనే ఆర్టికల్ దేని ముందు వస్తుంది, దేని ముందు రాదు అనేది ఐడియా వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూసుకోండి, మనకు 2 దాలు కనబడుతున్నాయి. ఇక్కడ సన్ అనేది యూనిక్ ఇన్ నేచర్ కాబట్టి దాని ముందు దా అనే ఆర్టికల్ వాడాం, ఇది ఓకే. మరి ఇక్కడ వెస్ట్ ముందు దా ఎందుకు వాడాం మనం? ఈ వెస్ట్ అనేది డైరెక్షన్ ముందు కూడా మనం దా అనే ఆర్టికల్ వాడతాం, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను బాక్స్లో, బిఫోర్ నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ దా ఈజ్ యూజ్డ్ అని ఇచ్చాం. అంటే నార్త్ ముందు దా వాడతాం, సౌత్ అనే డైరెక్షన్ దా వాడతాం, ఈస్ట్ అనేది కూడా డైరెక్షన్ కాబట్టి దాని ముందు దా అనే ఆర్టికల్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఇవి కూడా డైరెక్షన్స్ కదా, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ అనేది మనం డైరెక్షన్స్ చెప్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఎవరైనా అడ్రస్ అడిగినట్లయితే మనం డైరెక్షన్ ఎలా చెప్తాం? స్ట్రేట్, రైట్, లెఫ్ట్ అని చెప్తాం కదా. సో అవి కూడా డైరెక్షన్సే. ఆ డైరెక్షన్స్ ముందు కూడా మనం ఈ దా అనే ఆర్టికల్ వాడతాము, ఓకేనా. డన్. ఇప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. నేను ఇలా ప్రతి క్వశ్చన్ ఇస్తూ దాని కింద ఎందుకు దా అనే ఆర్టికల్ వాడామనేది నేను నోట్స్లో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినకుండా ఆ నోట్స్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నోట్స్లో అర్థం కాలేదనుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇక్కడికి వచ్చి ఇందులో చెక్ చేసుకోండి మీ డౌట్ ఏముందో, ఓకేనా. డన్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ నావెల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ముందు ద అనే ఆర్టికల్ ఎందుకు వాడామంటే ఇది ఆర్డినల్ నెంబర్ ముందు మనం ద అనే ఆర్టికల్ వాడతాం. ఆర్డినల్ నెంబర్ అంటే ఏంటి సార్? మరి ఇక్కడ బాక్స్లో చూసుకోండి, బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ ద ఈజ్ యూజ్డ్ అని అన్నాం మనం. ఇక్కడ ఆర్డినల్ నెంబర్ వచ్చేసి 2nd, 5th, ఇట్లా 3rd, లాస్ట్, 1st, 5th, 6th ఇవన్నీ ఆర్డినల్ నెంబర్స్ కిందకి వస్తాయి. సో ఈ ఆర్డినల్ నెంబర్స్ మనకు అవపడ్డాయి అనుకోండి, వాటి ముందు ద అనే ఆర్టికల్ కన్ఫామ్గా వస్తుంది, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఈ బాయ్ ముందు ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా అని మీకు ఇంతకుముందు డౌట్ ఉంది కదా. అంటే నేను బాయ్ ముందు ఏ వస్తుందని చెప్పాను, ఇప్పుడు బాయ్ ముందు దా వచ్చింది, ఎలా వచ్చిందో చెప్తాను వినండి.
ఇక్కడ కాల్ డాష్ బాయ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ వస్తుందా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏ ఆర్టికల్ చెప్పినప్పుడు బాయ్ ముందు ఏ వస్తుందని చెప్పాను. ఎందుకు? ఈ బాయ్ అనే వర్డ్లో ఫస్ట్ అక్షరం ఏమొస్తుంది? బా సౌండ్ వస్తుంది కాబట్టి ఈ బా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ వస్తుందని చెప్పాను. మరి ఇక్కడ దా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కాల్ ద బాయ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు బాయ్ అనేది పర్టిక్యులర్ పర్సన్ మెన్షన్ చేసింది కదా. ఇప్పుడు పర్టిక్యులర్ పర్సన్, ఇప్పుడు వెయిటింగ్ అవుట్ సైడ్ బయట ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళని లోపలికి రమ్మనండి అనలేదు కదా. బయట ఒక అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, సో ఆ అబ్బాయిని లోపలికి రమ్మనని ఇక్కడ పర్టిక్యులర్గా మెన్షన్ చేసిండు కాబట్టి సో ఆ పర్టిక్యులర్ పర్సన్ ముందు మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. సో మీకు సెంటెన్స్ చదవగానే మీకు అర్థమవుతుంది దా అనే ఆర్టికల్ వస్తుందా, ఏ అనే ఆర్టికల్ వస్తుందా అని. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, షీ హిట్స్ ఆన్ ది హెడ్. షీ హిట్స్ ఆన్ ది హెడ్. ఇక్కడ హెడ్ అనేది ఏంటంటే బాడీ పార్ట్. ఓకే, బాడీ పార్ట్. ఇప్పుడు బాడీ పార్ట్ ముందు మనకు దా అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, బిఫోర్ బాడీ పార్ట్స్ దా ఈజ్ యూజ్డ్. ఇక్కడ బ్రెయిన్ ముందు దా వస్తుంది, హార్ట్ ముందు దా వస్తుంది, లంగ్స్, హ్యాండ్స్, లెగ్స్, ఐస్, నోస్, మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, మన బాడీ పార్ట్స్ ముందు దా అనే ఆర్టికల్ యూజ్ అవుతుంది మనకు. ఓకేనా, దాని సెకండ్ నోట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. సెకండ్ నోట్, వెన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్రొసీడెడ్ బై పొసెసివ్ అడ్జెక్టివ్స్ లైక్. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాను? బాడీ పార్ట్స్ ముందు దా అనే ఆర్టికల్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక బాడీ పార్ట్ అడ్జెక్టివ్తోని పొసెసివ్ అయిందనుకోండి, ప్రిసీడెడ్ బై అడ్జెక్టివ్ అయినప్పుడు అప్పుడు మనకు ఆర్టికల్ అనేది వస్తుందా రాదా? ఎటువంటి ఆర్టికల్ రాదు. మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి క్లియర్గా. ఇక్కడ కొన్ని వర్డ్స్ మై, అవర్, యువర్, ఈజ్, హర్, ఇట్స్, దేర్ ఇలాంటి పదాలు అవపడినట్లయితే మనకు ఎటువంటి ఆర్టికల్ రాదు మన బాడీ పార్ట్ ముందు. ఇక్కడ చూసుకోండి, షీ హిట్స్ ఆన్ మై హెడ్. మై హెడ్ అక్కడ వరకు సెంటెన్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ దా పెట్టద్దు మీరు, ఎందుకంటే ఇక్కడ మై అనే పర్టికులర్గా మెన్షన్ చేసేళ్ళు. మై అనే వర్డ్ పర్టికులర్గా ఉంది కాబట్టి మళ్ళీ దా అనేది రాదు. ఓకేనా, సో ఇక్కడ ఒకవేళ మై అనేది లేకుంటే అప్పుడు మన బాడీ పార్ట్ ముందు దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు చూసుకోండి, ఇంతకుముందు చెప్పాను కదా, అది కూడా సేమ్ చూసుకోండి. ఇంతకుముందు మై అనేది లేదు, ఇక్కడ మై అనేది లేదు కాబట్టి అందుకు మనకు దా అనే ఆర్టికల్ వచ్చింది. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ చూసుకోండి. ద హిందూస్ ముందు మనకు దా అనే ఆర్టికల్ వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? ఇక్కడ ఈ దా అనే ఆర్టికల్ రెండు రకాలుగా యూజ్ అవుతుంది మనకు. ఇక్కడ ప్లూరల్ నౌన్ ముందు దా అనే ఆర్టికల్ వస్తుంది. రిలీజియన్స్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, ఓకే, బుద్ధిస్ట్, ఇట్లా రిలీజియన్స్ ఉంటాయి కదా, ఆ రిలీజియన్స్ ముందు కూడా మనకు దా అనే ఆర్టికల్ యూజ్ అవుతుంది. ఓకేనా, దా అనే ఆర్టికల్ మనం వాటి ముందు వాడతాం. మరి ఇక్కడ ప్లూరల్ నౌన్స్ అన్నారు కదా సార్, మరి ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటంటే ప్లూరల్ అంటే రెండు అన్నట్టు. ఇప్పుడు హిందూస్ పక్కకు మనకు ఎస్ వచ్చింది, గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. హిందూస్ అనేది ఒక రిలీజన్, హిందూస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఐ యామ్ హిందూ, ఇక్కడ హిందూ అంటే ఒకలే వస్తారు, హిందూస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి అది ప్లూరల్ నౌన్ అవుతుంది. ప్లూరల్ నౌన్ ఒక గ్రూప్ని తెలియజేసేదే ఆ ప్లూరల్ నౌన్. ఓకే, డన్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రిలీజియన్స్ ముందు ఏమొస్తుంది? దా అనే ఆర్టికల్ వస్తుంది, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు 10th క్వశ్చన్ చూసుకోండి. లాంగెస్ట్ 10thలో ఏబి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు లాంగెస్ట్ రివర్, లాంగెస్ట్ ముందు దా అనే ఆర్టికల్ వచ్చింది.
మోస్ట్ ముందు ద అనే ఆర్టికల్ వచ్చింది. ఎలా వచ్చింది సార్ మరి? మీరు సెంటెన్స్ పూర్తిగా చదవక ముందే నేను హింట్స్ అనేవి తెలియజేస్తున్నాను మీకు. ఒక ట్రిక్ చెప్తున్నాను క్లియర్గా. ప్రతి సెంటెన్స్లో ద ఆర్టికల్ ఎక్కడెక్కడ వాడాలి, ఎలా గుర్తుంచుకోవాలో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ లాంగెస్ట్లో మనకు ఈఎస్టీ. ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ వచ్చినప్పుడు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఈఎస్టీ వచ్చిందనుకోండి, లాస్ట్లో ఈఎస్టీ ఉన్నట్లయితే దాని ముందు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇప్పుడు డాష్ పక్కకు ఇక్కడ లాంగెస్ట్ ఉంది కదా, డాష్ పక్కకు లాంగెస్ట్ ఉంది కదా, అప్పుడు అందులో ఈఎస్టీ అనే లెటర్తో ఎండ్ అయినట్లయితే, ఈఎస్టీ ఈ 3 లెటర్స్తో ఎండ్ అయింది అనుకోండి ఒక వర్డ్, ఆ వర్డ్ ముందు మనకు ద అనే ఆర్టికల్ వాడతాం. ఓకేనా, ద అనే ఆర్టికల్ అనేది వాడతాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ కూడా ఇక్కడ సి చూసుకున్నట్లయితే, సీత ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని ఉందండి. ఇప్పుడు డాష్ పక్కకు మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది. మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఇక్కడ డాష్ పక్కకు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీ వచ్చింది. ఎస్టీ, ఈ ఎస్టీ లెటర్తో ఎండ్ అయినట్లయితే ఆ లెటర్స్ ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ వాడతాం. ఇక్కడ 2 పాయింట్స్ చెప్పాను. ఏం చెప్పాను మీకు? ఇక్కడ 2 పాయింట్స్ ఏం చెప్పానంటే, బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్ వాళ్ళకు. బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే బిఫోర్ వర్డ్స్ ఎండ్ విత్ ఈఎస్టీ ఆర్ ఎస్టీ, ద ఈజ్ యూజ్డ్. అర్థమైందా? ఈఎస్టీ ఆర్ ఎస్టీతో ఎండ్ అయిన పదాలతో మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ద హైయెస్ట్, ద బిగ్గెస్ట్, ద బెస్ట్, ద రిచెస్ట్, ద పూరెస్ట్, ఓకేనా, ద క్లెవరెస్ట్. వీటి లాస్ట్ వర్డ్ ముందు లెటర్స్ ఏమొస్తున్నాయి? ఈఎస్టీ లేదా ఎస్టీ. ఆ ఎస్టీ ఈఎస్టీ ఎండ్ అయినట్లయితే మనకు ఆ పదం ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోండి నెక్స్ట్, ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ ఎర్న్. ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ ఎర్న్. ఇక్కడ మోర్ చూసుకోండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ నోట్ అని చెప్పి మీకు క్లియర్గా మెన్షన్ చేశాను నోట్స్లో కూడా. ఇక్కడ బిఫోర్ డబుల్ కంపారేటివ్ అడ్జెక్టివ్స్ అంటే వర్డ్స్ ఎండ్ విత్ ఈఆర్ లేదా ఆర్ఈ, అప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ డాష్ ఇస్తాడు మనకు. డాష్ పక్కకు ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ చూసుకోండి. ఏంటి ఇప్పుడు? ఆర్ఈతోని ఎండ్ అయినట్లయితే, ఒక వర్డ్ ఆర్ఈతో ఎండ్ అయినట్లయితే దాని ముందు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి, ద మోర్. ఇక్కడ డాష్ పక్కకు మనకు ఈ మోర్ అనే వర్డ్ ఉంది కదా, ఈ మోర్ అనే వర్డ్లో మనకు లాస్ట్ లెటర్స్ ఏమున్నాయి? ఆర్ఈ. ఆర్ఈ ముందు ఏమొస్తుంది మరి? ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, డన్. ఇక్కడ ద బిగ్గర్, ద బిగ్గెస్ట్ అవన్నీ చెప్పాను కదా. ద హయ్యర్, ఈ ఆర్తో ఎండ్ అయినట్లయితే దాని ముందు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, డన్. మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అక్కడ చేసినట్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ నోట్స్ మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, మీకు స్టార్టింగ్లో చెప్పానండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఒకసారి ఈ వీడియో స్టార్టింగ్లో వినండి కొద్దిగా. డన్. ఇప్పుడు ఇక 12th క్వశ్చన్ చూసుకోండి. 12th క్వశ్చన్లో ఈ డైడ్ ఆఫ్ ది క్యాన్సర్ అన్నాను. ఈ డైడ్ ఆఫ్ ది క్యాన్సర్, ఇక్కడ క్యాన్సర్ అనే వర్డ్ ముందు ద అనే ఆర్టికల్ వచ్చింది. మరి ఇక్కడ క్యాన్సర్ అంటే ఏంటండి? క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ కదా. సో బిఫోర్ సమ్ జనరల్ డిసీజెస్, కొన్ని జనరల్ డిసీజెస్ ఉంటాయి మనకు ఎప్పుడు వచ్చేటి. అవి జనరల్ డిసీజెస్ ముందు ఏం వాడతాం మనం? ద అనే ఆర్టికల్ వాడతాం. ఏంటి మరి అవి? క్యాన్సర్, మలేరియా, ఫీవర్, చికెన్ గునియా, టైఫాయిడ్, బ్లడ్ ప్రెషర్. ఇవన్నీ కామన్ అండి, జనరల్గా ఉండేటి డిసీజెస్. ఆ జనరల్ డిసీజెస్ ముందు మనము ద అనే ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద అనే ఆర్టికల్ వాడతాం. ఇక్కడ చూసుకోండి, ఈ ఈజ్ ప్లేయింగ్ ది ఫ్లూట్. ఇక్కడ ఫ్లూట్ అనే వర్డ్ ముందు ద అనే ఆర్టికల్ వచ్చింది కదా. ఈ ఫ్లూట్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా, అవునా? ఇక్కడ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద అనే ఆర్టికల్ యూజ్ అవుతుంది. సో ద ఫ్లూట్, ద గిటార్, ద డ్రమ్స్, ద పియానో, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ వాడతాం. ఓకేనా, డన్. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను
చెప్తానని చెప్పాను కదా, ప్రాక్టీస్ బిట్స్ అనేవి. ఈ బిట్స్ అనేవి మీకు వెంటనే చెప్పినట్లయితే మీకు కొద్దిగా ఈజీగా చెప్తారు ఆన్సర్స్, అవునా? సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వెంటనే ఆన్సర్స్ చెప్తారు. ఇప్పుడే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు వెంటనే చెప్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను టుమారో రేపు ఇప్పుడు చూస్తున్నారు కదా, రేపు నేను లైవ్ సెషన్ పెడతాను. అంటే లైవ్ అంటే ప్రీమియర్ కండక్ట్ చేస్తాను. ప్రీమియర్లో మీరు ఇది ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. సో ఆ ప్రీమియర్లో మీరు మెన్షన్ చేయండి, రేపు నేను ప్రీమియర్ అనేది కండక్ట్ చేస్తాను, ఈ ఆర్టికల్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఆ ప్రాక్టీస్ బిట్స్ని మీరు చేయండి రేపు, ఓకేనా? నేను మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను ప్రీమియర్ది, ఎప్పుడు టైమింగ్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది ఒకసారి చెక్ చేసుకోండి. డన్. ఇప్పుడు మీకు ఆర్టికల్ టాపిక్స్ అయితే కంప్లీట్ అయిందండి. ఆర్టికల్స్ టాపిక్స్ అయితే కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను ఏం చెప్తానంటే ప్రిపోజిషన్స్ గురించి చెప్తాను, ఓకేనా? ప్రిపోజిషన్స్ గురించి చెప్తాను, మీరు మిస్ కాకుండా ఉండాలి. సో నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అండ్ ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. సో నోట్స్ మీకు ఎంత చెప్పాను, జస్ట్ 50 రూపీస్. 50 రూపీస్కి మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంది, ఓకే? మీకు టోటల్గా ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ రెగ్యులర్ వాళ్ళకు టోటల్గా నోట్స్ మీకు ఇస్తాను, ఓకే? జస్ట్ 50 రూపీస్. మీకు కింద కామెంట్ బాక్స్లో నాకు పేరు మెన్షన్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను, ఓకే? డన్. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.